ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఇవాళ రోజు మనం చేస్తున్న వంటకం వంకాయ టమాటా. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయలు ఒక 1/4 కిలో తీసుకున్నాం, టమాటాలు 3, పెద్దలపాయ 1, 2 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు. ఉల్లిపాయలని ఇలా 2 విధాలుగా కట్ చేసుకోండి. ఒకటి తిరుమాతకి వాడుకోవచ్చు, ఇంకోటి మనం కూరలో వాడుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగానే గుర్తుంచుకోండి, ఫస్ట్గానే వంకాయలు మాత్రం కట్ చేయకండి, గండ్ర ఎక్కుతాయి. సో ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకోండి. కళాయి కొంచెం వేడి ఎక్కిన తర్వాత కొంచెం నూనె వేయండి. కొంచెం సేపు ఈ నూనెని కొంచెం కాగేంత వరకు ఉంచండి. ఇప్పుడు మీ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత తిరుమాత గింజలు వేయండి. తర్వాత మీరు తిరుమాత కోసం చేసుకున్న ఉల్లిపాయలను వేయండి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం తిప్పుతూనే ఉండండి. ఇది కొంచెం కలర్ మారింది గమనించుంటే. దాని తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసినప్పుడు మాత్రం దూరంగా ఉండండి. దాని తర్వాత మీరు ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఉన్నాయి కదండి, వాటన్నిటిని వేసుకొని మంచిగా కలుపుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. దాని తర్వాత మేము ఇక్కడ కల్లుప్పు తీసుకుంటున్నాము. కల్లుప్పు 1 స్పూన్ వేసుకొని మంచిగా మొత్తం కలుపుకోండి. మనం కనుక గమనించినట్టయితే మన పూర్వకాలం నుంచి కూడా ప్రతి కూరలో పసుపు వేస్తారు. పసుపు సంథింగ్ లైక్ మ్యాండేటరీ అనుకోండి. ఇట్స్ హెల్దీ ఆల్సో. ఈ ప్రాసెస్ విధానంలో కొంచెం మనం వంట చిన్నగానే పెట్టిందండి తిరుమాత గింజలు వేసినప్పటి నుంచి. పసుపు, ఉప్పు వేసిన తర్వాత ఇవి కొంచెం టమాటాలు బాగా మగ్గనిచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. ప్లేట్ పెట్టుకొని మగ్గనిచ్చండి. ఇప్పుడు మన టమాటాలు మగ్గుతూ ఉన్నప్పుడు మనం ఇంకా వంకాయలు కట్ చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. దానికోసం మేము ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకున్నాము. వాటర్లో కొంచెం పసుపు ఇంకా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల మన వంకాయలు గండ్రెక్కకుండా ఉంటాయి. గండ్ర అంటే ఏంటో కాదండి, జస్ట్ చేదుగా అవ్వకుండా ఉంటాయి. ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి తీసి మొత్తం కలిదిప్పుకోండి. వీటి యొక్క సైజెస్ మీ ఇష్టం. మేమైతే మ్యాక్సిమం 4 వచ్చేంత వరకు చూసాము. వీటిని బాగా కట్ చేసుకున్న తర్వాత వాటిలో మంచిగా కడిగినట్టు ఉంచుకోండి. ఇలా 5 నిమిషాలు మనం టమాటాలను మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. మన టమాటాలు కూడా కొంచెం మెత్తగా అయ్యాయి మీరు గమనించినట్టయితే. ఇప్పుడు ఇవి మగ్గిపోయినాయి. దీని తర్వాత మనం దీంట్లో కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము. 2 టీ స్పూన్స్ వేసాము. ఈ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ మనం దాంట్లో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఈ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇంకో 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా 2 నిమిషాలు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మనం కారం 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాం. ఈ కారం వేసుకున్న తర్వాత కూడా బాగా అంతా కలిసేంత వరకు కలుపుకోండి. ఈ కారం వేసిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలను, వాటిని వేసేసుకోండి.
వంకాయలను వేసుకొని వాటిని కూడా ఈ టమాటా రుచి అంతా దానికి కూడా పట్టేంత పెట్టి కలుపుకోండి మంచిగా. ఈ వంకాయలను బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయండి దీంట్లో. దాని తర్వాత ఇక మనం లిడ్ పెట్టేసుకొని ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలి. మనం ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీదే చేస్తున్నామండి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు దాకా పెద్ద మంట పెట్టాము కదండి, ఈ నీళ్లు పోసిన తర్వాత మాత్రం ఇందాక దాకా చిన్న మంట పెట్టాము, ఈ నీళ్లు పోసిన తర్వాత మాత్రం పెద్ద మంట పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి చూసుకోండి ఈ ఉడికినయో లేవో. ఒకవేళ ముక్క కనుక గట్టిగా ఉంటే అది ఉడకలేనట్టు, అది మీరు కొంచెం ఒకసారి చూసుకోండి 5 నిమిషాల తర్వాత. ఒకవేళ ఉడకలేదనిపిస్తే మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం మంట చిన్నదిగా పెట్టుకుంటే మంచిది. ఇలా 5 నిమిషాలు చిన్న మంట మీద కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇంకోసారి చూసుకోండి. మ్యాక్సిమం ఈ టైంలో ఇవన్నీ మగ్గిపోతూ ఉంటాయి, అంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ సమయంలో మీకు ఉప్పు అవన్నీ సరిపోయినాయో లేవో కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సరిపోకపోతే ఈ సమయంలో మీకు సరిపడినంత ఉప్పు కారం కూడా వేసుకోండి. అలా మెత్తగా అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మన కూర అయిపోయినట్టేనండి. ఇంకా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పైన అలా గార్నిష్లా వేసుకొని 1 నిమిషం ఉంచుకుంటే అంతే. అంతే అండి, మనకి ఈజీగా అయిపోయే గుమగుమలాడే వంకాయ టమాటా కూర రెడీ. ఓకే అండి, మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలపండి. ఓకే అండి, support our channel easy peasy. This is for today, వంకాయ టమాటా curry. Thank you. Bye bye.